కళ్ళ ముంగడ జీవితం కాలిపోతున్నా చావే దిక్కు అనుకున్న వానికి సెకండ్ ఛాన్స్ వస్తే హలో ఇంట్లో ఉన్నారా? ఆరా పక్క ప్రొటెక్షన్ తొలగింది ఒకటి. అవునా? 1,00,000కు 3,00,000. సరేరా, డబ్బులు అరేంజ్ అయినాక ఫోన్ చేస్తా. సరేరా. 3,00,000 అంటే ఇప్పుడు మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? మన సర్టిఫికెట్ ఉందిగా, దాన్ని కుదపెడదాం. వచ్చిన పైసలతో ఆడదాం. డబ్బులు మొత్తం పోయాక అన్నా ఇంటికి వచ్చినవేందన్నా? అన్న ఇస్తా అన్న, ఒక 2 నెలలు అన్న. అన్న అరవకన్నా, ఇంట్లో లీటర్ అన్న. డబ్బులు తీసుకున్నప్పుడు నేను ఇచ్చేది నీకు ఇట్లా కావాలి, నీకు సర్టిఫికేట్ కావాలి. నీ సర్టిఫికేట్ తీసుకో, ఇప్పుడు తీసుకో. సర్టిఫికేట్ అన్న, డబ్బులు తీసుకున్నప్పుడు నిలబదా? సర్టిఫికేట్ కాలుతుందని టైం చేయకపోతే ఎందుకన్నా? నాకు రేపటి కల్లా డబ్బులు కాదనుకో, అది జిరాక్స్ మాత్రమే, రేపు బడ్జెట్ కాలే పెట్టే కళ్ళ ముందు ఏమనుకుంటాను. రేపటి కల్లా టైం. రేపటికల్లా డబ్బులు ఎక్కరా? దీనికి ఒక్కటే మార్పు, నా చాలా. హలో, ఇంట్లో ఉన్నారా? పక్క ప్రొటెక్షన్ తొలగింది ఒకటి. 1,00,000కు 3,00,000. లేదురా, నేను ఆడను. డేట్ ఎంత? ఇది ఆల్రెడీ జరిగింది కదా. అసలు ఏం జరిగింది? వచ్చింది కళనా నిజమా దేవుడా? ఇప్పుడు నాకు అర్థం అయిపోయింది. టైం వచ్చింది, నాకు జరిగిందేమో అది నేను వెనకకి వచ్చిందా? కళనా ఇదంతా నాకేం అర్థం అవుతుంది. నా సర్టిఫికేట్స్ ఇలాంటి సినిమాల్లోనే కనబడతాయి సెకండ్ ఛాన్స్లు అనేవి. నిజ జీవితాల్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. అర్థమైంది అనుకుంటా. దయచేసి బెట్టింగ్లోకి వెళ్ళకండి. థ్యాంక్ యూ.